వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగిన రిజిస్ట్రేషన్లు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సందడి వాతావరణం. బనగానపల్లి ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం. ఇళ్ల స్థలాల పంపిణీలో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ. నెల్లూరులో ఇసుక కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు. ఇసుక రాజాకు శుభాకాంక్షలు అంటూ సీఎం జగన్ పై విమర్శలు. మహబూబ్ నగర్ జిల్లాలో అఖిలపక్ష నాయకులు ఆందోళన. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో. విశాఖలో విస్తృతంగా టాస్క్ ఫోర్స్ తనిఖీలు. కోటి రూపాయల నగదు, వెండి, గంజాయి స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే కార్డు విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మొదటి రోజు 2536 రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా సర్కార్కు సుమారు 71.73 కోట్ల రాబడి లభించింది. పాత విధానంలో రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సందడి నెలకొంది. 3 నెలల అనంతరం రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలో ప్రారంభం కావడంతో అక్కడ దస్తావేజు లేఖలకు హడావుడి కనిపించింది. మొదటి రోజు స్థిరాస్తి కార్యక్రమాలు ఎక్కువగా ఉండే చోట రిజిస్ట్రేషన్లు జోరుగా సాగాయి. దాదాపు 3 నెలల విరామం తర్వాత పాత విధానంలో అయినది. మనకి ఇప్పటి వరకు డాక్యుమెంట్లు 11 డాక్యుమెంట్లు వచ్చినాయి. ఒక 3 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఇంకా సాయంత్రం వరకు కూడా డాక్యుమెంట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే మార్క్ ఎలా ఉంది సార్? అంటే పాత పద్ధతి బాగుంటుందంట, ఇప్పుడు ధరణి బాగుంటుందంటారా? అంటే రెండు బాగానే ఉన్నాయి. అంటే ప్రజలకు పాత పద్ధతి బాగా అలవాటు అయింది కాబట్టి దాని మీద వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ప్రజలైతే సంతోషంగానే ఉన్నారు. కొత్త విధానం కూడా ధరణి కూడా బాగానే ఉంది. అది పాత పద్ధతి మన ప్రభుత్వం పాత పద్ధతి మనం స్టార్ట్ చేయమన్నారు. మనం అది స్టార్ట్ చేస్తాం. అంటే ఎలాంటి అంటే పబ్లిక్ రావడం కానీ ఎలాంటి రిక్వెస్ట్లు ఎలా ఉన్నాయి? పబ్లిక్ పాత విధానమే ఉండనే రిక్వెస్ట్ చేస్తుంది. కర్నూలు జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మోసం చేస్తున్నారని, ఇది ఎమ్మెల్యే అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ప్రజల క్షేమాన్ని కోరుకునేవారు ఇలా చేయరని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు ప్రజలపై మమకారం ఉంటే వ్యక్తిగతంగా స్థలాల పంపిణీకి ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. ప్రజాక్షేమం కోసం ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్థలాల పంపిణీకి సహకరించాలని సవాల్ విసిరారు. బనగానపల్లి పట్టణంలో ఇళ్ల పట్టాల గురించి నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో ఏదైతే పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించిందో ఆ పట్టాలన్నింటినీ కూడా లోతట్టు ప్రాంతంలో ఇవ్వడం వల్ల అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ లోతట్టు ప్రాంతంలో ఇవ్వవలసినప్పుడు ఎక్కడైనా కట్ట తెగి ప్రాణ నష్టము జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాన్ని తీసివేసి ప్రజలకు అనువైనటువంటి స్థలాలైనటువంటి ఈ యొక్క బతులూరుపాడు దగ్గర అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఎదురుగుండే స్థలం కానీ, ఎస్ఆర్బీసీ కాలనీని కానీ, ఎస్ఆర్బీసీ కాలనీ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కూడా కలిపి పట్టాల పంపిణీ చేస్తే మాకు
ప్రతిపక్షానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ యొక్క పట్టాలను కూడా ఈ స్థానిక శాసనసభ్యుడు వెంటనే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేయించి అధికారికంగా ఒక ఆర్డీఓతో కానీ కలెక్టర్తో కానీ ఆ యొక్క దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇప్పించాలని చెప్పి అధికారికంగా చెప్పడం జరిగింది. నేను ఛాలెంజ్ వేయడం జరిగింది కొన్ని విషయాలు. మరి ఇప్పటికీ కూడా 7వ తారీఖున చెబితే ఈ రోజు వరకు కూడా శాసనసభ్యుడు అసమర్థత వలన అతను దాని మీద శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం కూడా రేపు 25వ తారీఖు జరగవలసినటువంటి కార్యక్రమము ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఏపీలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు పార్టీ నేతలు ఘనంగా నిర్వహించగా నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు విభిన్న రీతిలో విషెస్ తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక లభించక కార్మికులు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ క్యాండిల్స్ పెట్టిన ఇసుకను కట్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి వేడుకలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు నిధులను దోచుకున్నారని ఆరోపించారు. జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించే ముందు ప్రజల సమస్యలపై ఆలోచించాలని కోరారు. హ్యాపీ బర్త్డే ఇసుక రాజా హ్యాపీ. అతనిలో మనసు మారి కోట్లాది మంది ఇసుక కోసం, ఇసుక వల్ల వీధులు పడ్డన వాళ్ళ జీవితాలు మారొద్దని, వచ్చే పుట్టినరోజు కన్నా కొంచెమన్నా వాళ్ళు ఆదుకుంటారు, లేకపోతే వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు కాబట్టి వాళ్ళు ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. రెండో జన్మదిన వేడుకలు ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది సెకండ్ బర్త్డే. ఈ రెండో జన్మదిన వేడుకల్ని వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలైతేమి, మంత్రులైతేమి యావత్ ఆంధ్రప్రదేశ్ సంబరాలు చేసుకుంటున్నారు. మాకు అర్థం కాంది ఒకటి, దేనికి సంబరాలు చేసుకుంటున్నారు అనే విషయం మాకు అర్థం కాల. ఆలోచించాం, వీళ్ళు ఏం పీకారని సంబరాలు చేసుకుంటున్నారు, ప్రజలకు ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారు అని ఆలోచించి తర్వాత అర్థమైంది. ఈ రెండు సంవత్సరాలలో బ్రహ్మాండంగా డబ్బులు దోచుకున్నారని, బ్రహ్మాండంగా జేబులు నింపుకున్నారని సంబరాలు చేసుకుంటున్నారనే విషయం అర్థమైంది. ఇసుక గురించి మాట్లాడతాం. ఈ 2 ఏళ్లలో, ఈ 2 yearsలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ 2 yearsలో ఇసుక విధానం నాకు తెలిసి 3 నుంచి 4 సార్లు మార్చారు. ఆమె కరెక్ట్? 3 నుంచి 4 సార్లు ఇసుక విధానాన్ని మార్చాడు. ఇంకా బెటర్గా చేయాలన్నాడు, మెరుగ్గా చేస్తానన్నాడు, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఇసుక చేస్తామని మీటింగులు పెట్టాడు. ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టాడు, సలహాదారులు. ఆ సలహాదారులు ఎక్కువ మంది మారెడ్లు, మేమే ఉన్నాం, మమ్మల్ని పెట్టాడు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ పట్టణంలో అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం జీవో జారీ చేయాలని అన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వీరికి పీసీసీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. వాళ్ళ వార్డులలో ఒక 5 లక్షలు కూడా పెట్టుకోవడానికి వాళ్ళకు పర్మిషన్ లేనటువంటి ప్రభుత్వం ఇది. దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వము. బలహీన వర్గాలు, నిరుపేదలు ఈ ఎల్ఆర్ఎస్ తో సిద్ధికిపోయి ఇండ్లల్లో శుభకార్యాలు చేసుకోలేక, నేను మొన్ననే చూసినా ఒక ప్లాట్ కాగితం పట్టుకొని ఆ శుభకార్యం ముందపై సర్పంచ్కి ఏం పవర్ లేవు. మున్సిపాలిటీ చైర్మన్ కలెక్టర్ ఆర్డర్ ఇస్తుంది, కలెక్టర్ ఎమ్మెల్యే చెప్పినట్లు వింటారు, కలెక్టర్ ఏమో ఆర్డర్ ఇస్తుంది. ఈరోజు మున్సిపాలిటీలో
1,60,00,000 నిధులు వస్తే వాళ్ళ వార్డులలో ఒక 5 లక్షలు కూడా పెట్టుకోవడానికి వాళ్ళకు పర్మిషన్ లేనటువంటి ప్రభుత్వం ఇది. దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వము. విశాఖలో భారీగా నగదు, వెండి, గంజాయి పోలీసులకు పట్టుబడింది. నగరంలో లాడ్జీ తనిఖీల్లో ₹1,00,00,000 నగదును టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గుర్తించారు. భారత్ కుమార్ రాజ్ పురోహిత్ హైదరాబాద్ నుండి బస్సులో నగదు తీసుకొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దువ్వాడ పరిధిలో ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ తెలిపారు. విశాఖపట్నం సిటీ పోలీస్ వాళ్ళు అలాగే ఎస్ఈబి వాళ్ళు సిటీ టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ పోలీస్ 3 వింగ్స్ కలిసి యాంటీ డ్రగ్ వీక్ లో భాగంగా రైడ్స్ చేయడం అలాగే వెహికల్స్ చెకింగ్ చేయడం స్పెషల్ రైడ్స్ సిటీ మొత్తం కండక్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ లో మనకి దువ్వాడ లిమిట్స్ లో రాజీవ్ నగర్ బోర్డ్ అనే ఏరియాలో ఒక ఇన్నోవా కారులో 100 కేజెస్ గాంజా తరలిస్తున్నారని ఖచ్చితమైన సమాచారం రావడంతో ఎస్ఈబి స్టాఫ్ అలాగే దువ్వాడ ఇన్స్పెక్టర్ లక్ష్మి గారు వాళ్ళ టీము అంతా కూడా ఇంటర్సెప్ట్ చేసి ఆ వెహికల్ ని అలాగే అందులో ఉన్న గౌరవ్ అనే అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో A1 ముద్దాయి సుబ్బారెడ్డి ఎలియాస్ సురేష్ అనే అతను ఎక్స్పాండింగ్ లో ఉన్నారు. ఇది 740/20 సెక్షన్ 8C అలాగే 20B ఆఫ్ NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ డ్రైవ్ లో భాగంగానే 2 టౌన్ లిమిట్స్ లో అల్లిపురంలో బౌడరా రోడ్ లో ఉన్న లాడ్జెస్ చెకింగ్ చేస్తుండగా పవన్ పుత్ర లాడ్జ్ లో మనకి 29 కేజెస్ సుమారు ఉన్న సిల్వర్ ఆర్టికల్స్ అంటే దానికి ఎటువంటి బిల్స్ కూడా లేనివి మనకి 2 మనుషుల దగ్గర మనం తీసుకోవడం జరిగింది. పంచనామా రాసి సీజ్ చేయడం జరిగింది. అందులో హిమ్మత్ సింగ్ రాథోడ్ అలాగే సోహన్ సింగ్ అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా విజయవాడ నుంచి వచ్చారు. విజయవాడ నుంచి వచ్చి ఈ పవన్ పుత్ర లాడ్జ్ లో ఉండి లోకల్ గా ఉన్న మార్కెట్ కి బిల్లులు లేకుండా ఈ వస్తువుల్ని అమ్మకాలు జరపడానికి చూస్తుండగా మేము పట్టుకోవడం జరిగింది. అలాగే థర్డ్ కేసు కూడా 2 టౌన్ లిమిట్స్ లో రాయల్ రాజస్థాన్ అనే లాడ్జ్ లో ఇందులో భరత్ కుమార్ పురోహిత్ అలాగే చోటు రామ్ అనే 2 వ్యక్తులు వీళ్ళు హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ బస్ లో రావడం జరిగింది ఈ రోజు ఉదయం. వీళ్ళు 1 crore రూపీస్ క్యాష్ ని అన్అకౌంటెడ్ క్యాష్ అన్నమాట. అందుకని 41-102 CRPC కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ లెక్కపత్రం లేని ఈ క్యాష్ ని కూడా మనం ఆ లాడ్జ్ లో 202 రూమ్ నెంబర్ నుంచి వాళ్ళిద్దరి సమక్షంలో మనం సీజ్ చేసి కేసు నమోదు చేసడం జరిగింది. ఆ అన్అకౌంటెడ్ సిల్వర్ బిల్స్ లేని సిల్వర్ ని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. అలాగే ఈ కేసు 697/20 అని 1 crore క్యాష్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ లా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి డబ్బు అది హ్యాండ్ ఓవర్ చేయడం చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో డీసీసీబీ చైర్మన్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కవ్వూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఎడ్ల బండ్లపై నవరత్నాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ర్యాలీగా వెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 48 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలపై స్టాల్స్ ఏర్పాటు చేసి పథకాలను వివరించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పేద కార్మికులకు 5 తోపుడు బండ్లు అందించారు. వృద్ధులకు మహిళలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వికారాబాద్ జిల్లా పెద్దేమూలు మండలం మారేపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నూతన శివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మారేపల్లి గ్రామం అంతా శివనామ స్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పండితులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు. धनमिन्द्रो बृहस्पतिः धनमस्तु तेजः वैनदेयं सोमं विभसोमं पिबतुरुत्रः सोमिनिं न क्रोधो न च मात्सल्य न लभोमो न शोभमतिम् ॐ यस्शिवो नामरूपाभ्यां या देवी सर्वमङ्गलः शत संवत्सरं शतं दीर्घं दीर्घमायुः ॐ धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिः धनमस्तु तेजः. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలు కడప జిల్లా రాయచోటి పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. వైసీపీ కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానంలు వైసీపీ శ్రేణుల మధ్య భారీ కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించి రక్తదానం చేశారు. మెగా రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం గొప్ప విషయమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరోనా మహమ్మారితో రక్త నిల్వలు తగ్గిన నేపథ్యంలో బాధితులకు బాసటగా నిలిచేందుకే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమం విషయంలో, పేదల విషయంలో నేను 2 అడుగులు వేస్తాను అని చెప్పి ఆ రోజు పాదయాత్రలో మాట ఇచ్చిన విధంగా 16 నెలలు తన పాలనలోనే పూర్తి స్థాయిలో సంక్షేమం అంటే డైరెక్ట్ డెబిట్ ప్రజలకు ఎటువంటి భైరవీలు లేకుండా, లేకపోతే లంచాలు అంటువంటిది లేకుండా డైరెక్ట్ ప్రజల అకౌంట్లో 77,000 కోట్లు డిపాజిట్ చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఎక్కడ మనం చూడలేదు, ఎన్నడూ చూడబోము కూడా. ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు ఆ రకంగా అమలు చేస్తూ, మరొక పక్క ఎక్కడన్నా కూడా వైపరీత్యాలు సంభవించినా ప్రజలకు అండగా నిలబడినటువంటి సమయంలో, ఉదాహరణకు కోవిడ్ విషయంలో మనం తీసుకున్నప్పుడు దేశంలోనే నెంబర్ 3గా మిగిలినటువంటి కోవిడ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో చూసామా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇటువంటి పేరు ప్రఖ్యాత సంపాదించినటువంటి ఈ వ్యక్తికి నిజంగా ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఇటువంటి నాయకుడు భారతదేశంలో కూడా ఒక్కరుంటే చాలు, ఎంతైనా చేయొచ్చు అనేటువంటిది నిరూపించి చేశాడు. ఆ సందర్భంగా ఆ 49వ జన్మదిన సందర్భంగా మా నాయకుడికి మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా వల్ల బ్లడ్ షార్టేజ్ ఉంది అన్నటువంటిది డాక్టర్ నుంచి మాకు వినిపించిన వెంటనే మాకు మేముగా ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్స్ ఇవ్వాలి ఆ నాయకుడి పుట్టినరోజున అని అనుకున్నప్పుడు ప్రజలు కూడా స్పందించి దాదాపుగా మేము 100,000 మంది జన్మదిన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారి పుట్టినరోజు సందర్భంగా రాయచోటిలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారం ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 300 నుంచి 350 మంది వరకు రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది. పటాకులంట, పూలమాలలంట, ఇంకో హంగామా లేకుండా రక్తం అనేది ప్రాణాన్ని కాపాడే వస్తువు కాబట్టి రక్తదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరి మన్ననలు పొందుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇంకో 100 సంవత్సరాలు వాళ్ళు సుఖ సంతోషాలతో 30-40 సంవత్సరాలు అతను సీఎంగా పరిపాలన చేసి ప్రకాశం జిల్లా ఒంగోలులో భువనేశ్వర్ అనే వార్డు వాలంటీర్ అనుమానాస్పద స్థితిలో తన 3 చక్రాల సైకిల్పై సజీవ దహనం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును సవాల్గా స్వీకరించిన పోలీసులు త్వరగానే ఛేదించారు. వార్డు వాలంటీర్ భువనేశ్వరి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు. కాగా మొగల్తూరులో వికలాంగుల యూనియన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి భువనేశ్వరికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మోకా ముత్యాలరాజు, పులపర్తి ఏడుకొండలు, పోతురాజు రత్నంరాజు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి అమ్మాయి దహనం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి 30 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ ఇవ్వాలని,
అలాగే ఆ కుటుంబంలో ఎవరైతే చదువుకుని ఉన్నారో వారికి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి గవర్నమెంట్ వారిని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీంట్లో విధంగానే ఈ అమ్మాయికి జరిగినటువంటి సంఘటన ఇంకా భవిష్యత్తులో ఎవరు కూడా జరగకూడదు. ఇది ఏమాత్రం జరగలేని పక్షంలో, ప్రభుత్వం చర్య తీసుకోలేని పక్షంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలో ఉన్నటువంటి 30 లక్షల మంది పైబడి చోటువారు, మోగవారు, బ్లైండ్, డెఫ్ శారీరక మరి పక్షవాతంతో ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకున్నటువంటి వారు కూడా 30 లక్షల మంది పైబడి ఉన్నాం. రాబోతున్న రోజుల్లో రాష్ట్రాలు ఒక చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. వికలాంగులపై జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో వెంటనే ప్రభుత్వం పరిశీలించాలి. 2016 చట్టాన్ని కూడా వెంటనే అమలుపరచాలని చెప్పి కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తూ సెలవు తీసుకున్నాం. 2 నిమిషాలు మౌనంగా పాటించవలసింది కోరుతున్నారు వికలాంగుల సోదరులందరూ. ప్రభుత్వ ఆత్మహత్య చేపట్టాలని చెప్పి కోరుతూ ఎల్ఆర్ఎస్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పతంగి వీరస్వామి గౌడ్ కోరారు. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్ తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రజలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎల్ఆర్ఎస్ ముడిపెట్టడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్ఆర్ఎస్ విషయంలో పునరాలోచించుకోవాలని కోరారు. నిన్న మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ లేకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ జరుగుతాయని సోమవారం నుంచి మరి అందరు కూడా స్టేట్ పేపర్లో అందరూ కూడా మాకు పేపర్లో వచ్చింది. మరి మీరు గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ గారు కాబట్టి మా జనం కూడా కొద్దిగా ఏది క్లారిటీగా తెలియక ఆందోళన చెందుతున్నారు. మరి నాకు చాలా మంది కూడా ఉదయం నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న మరి పేపర్లో ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని చాలా మంది వచ్చారు. మరి ఈరోజు మరి మాకు ఏది తెలియట్లేదు, ఏది చెప్పట్లేదన్నా మరి మీరు రాండి సబ్ రిజిస్టర్ గారికి రాండి అని అంటే నేను వాళ్ళ ప్రజల మా వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం మిత్రుల మాట కొరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఈ విషయం అనేది క్లారిటీగా మీరు చెప్పాలని నేను వేరే వాళ్ళు అమ్ముకుంటున్నాను. నాకున్న రూల్స్ చెప్పారు. మా 8/2020 నాడు మా గౌరవనీయ కమిషనర్ గారు ఒక లెటర్ ఇచ్చారు. అనాథరైజ్డ్ లేఅవుట్స్ వాడికి కంపల్సరీ అనాథరైజ్డ్ లేఅవుట్స్ రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఒకటి కంపల్సరీ వాడికి ఎలాన్స్ తీసుకోవాలి. తర్వాత బిల్డింగ్స్కి రెగ్యులేషన్ తీసుకుంటే చేయమని ఇచ్చారు 26/8/2020 నాడు. వాటికి మాత్రమే ఇప్పుడు రిజిస్ట్రేషన్. ఇక్కడికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు డాక్యుమెంటు రైటర్లు మరియు నాతోటి వ్యాపారులు మరియు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరియు పట్టణ ప్రముఖులకు మరి అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు గత 3 నెలల నుంచి కూడా రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ప్రజలందరూ కూడా కరోనా వచ్చి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులతోని ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల పాలైనారు. వారు తాను బతికేదే కష్టంగా ఉన్నది. ఆ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్కు రిజిస్ట్రేషన్కు లింకు పెట్టడం వల్ల ఒక ఆడపిల్లల పెళ్లి చేద్దామన్నా కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యి తరచుగా ఈరోజు ఒక 3 నెలల నుంచి కూడా ఇవాళ టీవీలలో కానీ వాట్సాప్లలో కానీ ఒక ఆందోళనలతోని ఉధృతతోని ఈ సూర్యాపేట జిల్లా కాకుండా 33 జిల్లాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనలతో ఉన్నారు. రిజిస్ట్రేషన్లు కావట్లేదని చాలా అసంతృప్తితో ఉన్నారు. మరి మొన్న ప్రభుత్వం కూడా ఇక కోర్టు తీర్పు ప్రకారంగా పాత పద్ధతినే ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తారనే ప్రకటనతో మొన్న శనివారం రోజు కూడా ప్రకటన జరిగింది. ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. మరి తీరా ఇవాళ వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వచ్చి ప్రజలందరూ కూడా ఎల్ఆర్ఎస్ లేకుండా డాక్యుమెంట్ తయారు చేస్తుందని వచ్చి జనమంతా వస్తే అది ఎల్ఆర్ఎస్ లేకుండా కాదు బాబు, ఎల్ఆర్ఎస్ పాత పద్ధతి కానీ అది రిజిస్ట్రేషన్ మాత్రం ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని మరి అధికారులు సబ్ రిజిస్టర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ చెబితే నాకు నాతోటి వ్యాపారస్తు మిత్రులు, నేను సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిని కాబట్టి నాకు అందరూ ఫోన్ చేసి మరి అన్న మరి పాత పద్ధతి అని పేపర్లో వచ్చింది, మరి ఇవాళ ఎల్ఆర్ఎస్ లేకుండా పాత పద్ధతి కాదని మరి జీవో సబ్ రిజిస్టర్ గారు చెప్తున్నారు, మీరు అర్జెంటుగా రాండి అని అంటే వాళ్ళ పిలుపు మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు ప్రజలు ఇక రానున్న పరిస్థితుల్లో ఇలానే జరిగితే ప్రజలంతా కూడా
ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా దారి చూస్తుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. చాలామంది కూడా మా బిడ్డల పెళ్ళిళ్ళు ఉన్నాయండి, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతున్నాయండి, మేము బ్రతకడమే కష్టంగా ఉందండి. ఈ ఎల్ఆర్ఎస్ కట్టడం వల్ల ఒక ఫ్లాట్కు సుమారు ఒక ఫ్లాట్కు 100 నుంచి 200 కాలకు 60,000 ఫ్లాట్కు డబ్బులు కట్టవలసి వస్తుంది. మాకడ ఉపాధి లేక నష్టపోయాము, మరి ఆర్థికంగా మేము చాలా నష్టపోయాము. మేము ఇలా నష్టపోవడం వల్ల మేము ఎల్ఆర్ఎస్ కట్టడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ప్రజలపై పెనుభారంగా మారింది ఎల్ఆర్ఎస్. మరి ఎల్ఆర్ఎస్ అనేది ప్రభుత్వం ఒక్కసారి మళ్ళీ కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దండం పెట్టి నేను చెప్తున్నాను. ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. 33 జిల్లాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నారు. మీరు మంచి ప్రకటన ఇస్తారని మేము ఆశా వ్యక్తం చేస్తున్నాం. మేము అందరం కూడా మీకు సభాముఖంగా మీ అందరికీ మీరు తెలియజేసేది ఒకటే, ఇది ఇలాగనే. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, నరసింహులపేట పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను, పరిసరాల పనితీరును పరిశీలించారు. పలు అంశాలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిఎస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జీఎస్పీ వెంకటరమణ, సిఐ కరుణాకర్, ఎస్ఐలు బానుత్ వెంకన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా గండేడు మండలంలో వామపక్ష నేతలు రాస్తారోకో నిర్వహించారు. మండలంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ కు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి గుంతలమయం కావడంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రోడ్ల దుర్భర పరిస్థితి స్థానిక ఎమ్మెల్యేకు, జిల్లా మంత్రికి కరవడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పడమే తప్ప పనులు ప్రారంభించడం లేదని ప్రభుత్వానికి తెలియదా అని నిలదీశారు. తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, లేని ఎడల అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. వాస్తవానికి చెప్పాలంటే ఇంతకుముందు వెంకట్ చెప్పినట్లు ఒక మంత్రి అంటే ఒక రాష్ట్రానికి మంత్రి ఉంటాడు, ఒక జిల్లాకు ఒక కాన్స్టిట్యున్సీకి మంత్రి కాదు. ఆయన మంత్రిగా ఉండి ఆయన కాన్స్టిట్యున్సీ వరకు రోడ్ వేసుకొని ఇంతలో మన రోడ్డుని అధ్వాన స్థితిలో ఇచ్చిపెడితే ఈరోజు దాదాపు పరిగి నుంచి మహబూబ్నగర్ వెళ్ళే బస్సులు 3 నెలలు బంద్ అయినాయి. 3 నెలలు బంద్ అయితే కనీసం పట్టించుకునే నాదులు లేడు, చేసే నాదులు లేడు. ఒకరోజు మన మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ధర్నా పెట్టి అక్కడ ఎక్కడైతే బ్రిడ్జిలు ఉన్నా అక్కడ ఇచ్చేస్తే దాన్ని 1 నెల తర్వాత మేము మళ్ళీ పెట్టి బ్రిడ్జిలు చేసిండ్రు. ఇక్కడ మా నంచన గ్రామంలో మొత్తం ఇంటి 3 ఫీట్ల మొత్తం గుంతలు పడి ఉంటే కనీసం పట్టించుకున్న నాదులు లేకపోతే దాన్ని ఒక జేసీబీ పెట్టి సాల్వ్ చేసుకొని ఈరోజు చేస్తున్నాము. ఈరోజు మన వెంకటరెడ్డిపల్లి పుష్పల్లి గేట్ నుంచి ఇతరులు తీసుకుంటే మన జానపల్లి వరకు, జానపల్లి అవతల సంపల్లి వరకు మన వాడలో మొత్తం రోడ్ ఎంత అధ్వాన స్థితి మారిన కనీసం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఎవరికి పండిన పాపన పోని పరిస్థితులు ఈరోజు అయినాయి. ఈరోజు దాదాపుగా మన బాబునాడు తాడూరు వరకు ఇంచుమించు ఒక 10-12 మంది యాక్సిడెంట్ జరగడం జరిగింది, యాక్సిడెంట్ అయినాయి. అందులో ఒక 2 ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అందులో మరి ఆ యొక్క ప్రాణాలు ఒక మీ కుటుంబాలే ఉంటే మీరు ఇలాగనే ప్రవర్తిస్తున్నా, ఇలాగనే చేస్తున్నా. కనీసం ఎందుకు మీకు ప్రజలంటే ఇంత చులకన? ఏం లేదులే, 5 సంవత్సరాలు కొన్నాడు ఎలక్షన్ నాడు పోయి 10 రూపాయలు ఇస్తే ఓటు చేస్తాను మేము చేసుకొని గడ్డెక్కుతామంటే ఒక ధోరణితో మీరు ఈరోజు మనం చూస్తున్నాము, ఎమ్మెల్యేలు చూస్తున్నాము, మీటింగ్లలో ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగిన రిజిస్ట్రేషన్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సందడి వాతావరణం. బనగానపల్లి ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం, ఇళ్ల స్థలాల పంపిణీలో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ. నెల్లూరులో ఇసుక కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు, ఇసుక రాజాకు శుభాకాంక్షలు అంటూ సీఎం జగన్ పై విమర్శలు.
మహబూబ్ నగర్ జిల్లాలో అఖిలపక్ష నాయకులు ఆందోళన, జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో. విశాఖలో విస్తృతంగా టాస్క్ ఫోర్స్ తనిఖీలు, ₹1 కోటి నగదు, వెండి, గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.